బర్మింగ్హామ్లో పాకిస్తాన్ జాతీయుల వివాహ వేడుక మీద పెట్రోల్ బాంబులు పెట్టడం అన్నది సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి వివాహ వేడుక జరుగుతుండగా పెట్రోల్ బాంబు దాడి జరిగింది. వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. స్పార్క్ బ్రూక్ హైగేట్ రోడ్లోని రాయల్ షాలిమార్ బాంక్వెట్ హాల్ దగ్గర 8:30 టైంలో ఈ దాడి జరిగింది. సుమారు 5 పెట్రోల్ బాంబులు 3 అతిథుల మీదకి వచ్చినాయి. 2 సూపర్ కార్ల వైపు విసిరారు. లంబోర్గిని, మెక్లారెన్ అని చెప్పి 2 వాహనాలు తగలబడ్డాయి. హాల్ ముందు భాగానికి కూడా బాంబు తగిలింది. లోపల సుమారు 500 మంది అతిథులు ఉన్న సందర్భంలో ఇది జరిగింది. రెస్టారెంట్లో భోజనాలు జరుగుతున్న సమయంలో దాడి జరగడంతో ఎవరికి గాయాలు లేవు. సీసీటీవీలో నలుపు దుస్తులు వేసుకున్నటువంటి 3 రోడ్డు అవతల నుంచి పెట్రోల్ బాంబులు వేసినట్టు కనబడ్డాయి. 3 మోల్ స్ట్రీట్ వైపు పరిగెత్తి తెల్లని వోక్స్ వ్యాగన్ గోల్ఫ్లో తప్పించుకున్నారన్నది పోలీసులు చెప్తున్నారు. హాల్ సిబ్బంది అగ్నిమాపక మంటలను ఆర్పేటటువంటి వాటితో ఆపుకొచ్చారు. హాల్ వాళ్ళే హైగేట్ స్టేషన్ నుంచి అగ్నిమాపక వాహనం 8:30 తర్వాత జరిగింది. 2 వాహనాలు ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారన్నటువంటిది చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు అందరి మీద దాడులకు దిగే వాళ్ళ మీదనే దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ వాళ్ళు మిగతా వాళ్ళని జడగొట్టే ప్రయత్నం చేస్తుంటే పాకిస్తాన్ వాళ్ళని జడగొట్టే వాళ్ళు తయారయ్యారు బర్మింగ్హామ్లో. అది ఇక్కడ స్పెషల్. అది పెట్రోల్ బాంబులు లాంటి ఇట్లాంటి దరిద్ర పనులని కాశ్మీర్లో అట్లాంటి చోట్ల చేసేది వీళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళ మీదనే జరుగుతున్నాయి అన్నమాట ఇట్లాంటివి.